ఓం శాంతి. నమస్తే. కాలగమనంలోని ఈ సమయము సంవత్సరంలో చాలా ముఖ్యమైనటువంటి సమయము, ఋతు పరివర్తన సమయము. దాంతోపాటు ఈ సమయంలోని ఎన్నో రకాలైనటువంటి మార్పులు ప్రకృతిలో, మానవ మనస్తత్వాలలో మరియు పరిస్థితులలో, అలాగే మన యొక్క ఉన్నతి చెందటంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు వచ్చేటువంటి ఈ సమయము. ఈ సమయమే మనం ముఖ్యంగా ఉగాది లేదు యుగాది పండుగని జరుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ లేదు, ఈ సంవత్సరం పేరు ఏముంచాము? క్రోధీనామ సంవత్సరము. అంటే పేరులోనే క్రోధం అనేటువంటిది ఉంది. మరి క్రోధం నుండి నిజంగా మనం బానిస కాకుండా ఎలా మనల్ని మనం దీని నుండి రక్షించుకోవాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ సంవత్సరం మన అజెండాలో పెట్టుకోవాలి. దానికంటే ముందు ప్రేక్షకులందరికీ కూడా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గత సంవత్సరం కానీ ఆ ముందు సంవత్సరం కానీ చూసినట్లయితే ఈ సంవత్సరానికి చాలా మంచి పేర్లు. శోభాకృత్ నామ సంవత్సరము, శుభకృత్ నామ సంవత్సరము. మరి ఈ సంవత్సరం ఉన్నదే క్రోధీనామ సంవత్సరము. మరి ముఖ్యమైనటువంటి వికారాల్లో రెండవ వికారం ఏంటి అంటే క్రోధము, అంటే కోపము, యాంగర్. సో ఈ సంవత్సరం పేరే క్రోధీనామ సంవత్సరము. మరి ఇలాంటి సమయంలో మనము అలాంటి కోపానికి కానీ క్రోధానికి కానీ, క్రోధము అని అంటే కేవలం కోపం చేసుకోవడం ఒకటే కాదు, దీని యొక్క అనేక రూపాలు ఉన్నాయి. ఆవేశంలో రావడము, అనుమానపడటము, లేదు లోపల బాధపడటము, కృంగిపోవడము, డిప్రెస్డ్గా అవడము, ఇవన్నీ కూడా క్రోధం యొక్క రకరకాల అంశాలే. మరి భగవంతుడు శివ పరమాత్ముడు ఏం చెప్తారు అని అంటే, క్రోధం అనేటువంటిది ఎలాంటిది అని అంటే మన లోపల ఉన్నటువంటి శాంతి, ప్రేమ, ఆనందము అనేటువంటి నీరు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఎండింపచేసేటువంటిది ఈ క్రోధము. ఇంగ్లీష్లో అంటారనమాట, యాంగర్ ఈజ్ 1 లెటర్ అవే ఫ్రమ్ డేంజర్ అని. ANGER యాంగర్. దానికి ANGERకి ముందు డి అనేది పెట్టామనుకోండి, ఏమవుతుందండి? డేంజర్ అవుతుంది. సో ఈ సమయం అనేటువంటిది ఈ యుగ పరివర్తనలో చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరము. 2024వ సంవత్సరము మనకెన్నో రకాలైనటువంటి మంచి తీసుకొని రావడము జరుగుతోంది. దాంతోపాటు పేరులోనే ఉన్నట్టు ఎన్నో రకాలైనటువంటి కలహ క్లేశాలు, క్రోధము, వాటన్నిటికీ మనం సవారీ కాకుండా, లేదు వాటన్నిటికీ బానిస అవ్వకుండా మనపైన మనము ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది తీసుకుని వచ్చేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని రోజు తీసుకుని వద్దాము. అప్పుడే మన పంచాంగంని మనము సరిగ్గా రాసుకోగలుగుతాము. ఎలా అయితే తిథి, తారీఖు, వర్జము, ముహూర్తము వీటన్నిటితో కలిపి ఏదైతే మనం పంచాంగం అని అంటున్నామో ఆ పంచాంగాన్ని మనమే రాసుకునేటువంటి శక్తి మనందరిలో ఉంది. కాబట్టి మనము ఈ క్రోధీనామ సంవత్సరంలో క్రోధం పైన విజయాన్ని పొందటాని కోసము ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుందాము. మరి ఇదే విధంగా మీరు అష్ట ఐశ్వర్యాలతో చాలా ఆనందము, సుఖము, శాంతి, సంపద అన్నింటితో కూడా చాలా ముందుకు వెళ్తూ ఈ సంవత్సరం అంతా ఆనంద ఉల్లాసాలలో ఉండాలనేటువంటి ఒక శుభ కోరికతో మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది రహస్యం గురించి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూని కూడా చూద్దాము. అందరికీ నమస్కారం. మన తెలుగు వారికి ముఖ్యమైన పండుగగా, అలానే మొదటి పండుగగా కూడా ఉగాది పండుగని జరుపుకుంటున్నాం. మాసములలో మొదటి మాసం చైత్రమాసాన్న శుక్లపక్షం నాడున పాడ్యమి తిథిన ఈ ఉగాది పండుగని జరుపుకుంటున్నాం. ఈ ఉగాదిలో ఉన్న ఆధ్యాత్మిక వివరణ, అలానే ఉగాది రోజున మనం ఆచరించే ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, వాటిలో ఉన్న ఆధ్యాత్మిక వివరణ కూడా ఈరోజు మనం బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారి నుండి అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ అక్కయ్య గారు. నమస్తే. నమస్తే. ఓం శాంతి. అక్కయ్య గారు, ముందుగా మీకు దివ్య, మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా, విశ్వంలో ఉన్నటువంటి మన పరివారానికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి జీవితము ఈ కొత్త సంవత్సరంలో మరియు సంవత్సరం అంతా మీ జీవితం అంతా కూడా ఎంతో సుఖము, శాంతి, ఆనందము,
ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము అన్నిటితో నిండుగా ఉండాలనేటువంటి శుభ సంకల్పంతో సంవత్సరాన్ని మనం మొదలు పెడదాము. అక్కయ్య గారు, ఉగాది రోజున అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు, ఉగాది పచ్చడి తింటారు సంతోషంగా. ఉగాది అంటే ఏమిటి అక్కయ్య గారు? ఉగాది పదానికి గల అర్థం ఏమిటి అక్కయ్య గారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఉగాది అని అనగానే మనందరికీ చాలా పెద్ద పండుగ. తెలుగు వాళ్ళకి మరియు కన్నడిగలకు కూడా ఇది చాలా పెద్ద పండుగ. మనం ఉగాది అని జరుపుకుంటూ ఉన్నాము, కొత్త సంవత్సరము. మరియు అదే మరాఠీ వాళ్ళని చూసినట్లయితే, మహారాష్ట్రియన్స్ చూసినట్లయితే గుడి పడవా అని అంటూ ఉన్నారు. అదే సింధీలు అంటే చేటీ చంద్ అని జరుపుకుంటూ ఉన్నారు. అందరికీ కూడా వీళ్ళందరికీ కొత్త సంవత్సరంగా ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. సో ఉగాది అనేటువంటి శబ్దము యుగాది నుండి రావడం జరిగింది. వాస్తవంగా సంస్కృతంలో చూసినట్లయితే యుగము, యుగ అని అంటే నక్షత్రం అని, జన్మ అని, ఆయుష్ అని, ఇవన్నీ రకరకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి యుగ ఆది అంటే నక్షత్రాలకు కూడా మొదట, లేదు మన జన్మకి మొదటి సమయము. కాబట్టి యుగాది అని అనడం జరిగింది. యుగస్య ఆది యుగాది అని అనడం జరిగింది శాస్త్రాలలో. అంటే యుగాలన్నిట్లో మొదటి సమయాన్ని, ఆది సమయాన్ని ఉగాది అని అనటం జరిగిందనమాట. సో కొత్త సంవత్సరము అని అంటే ఇప్పుడు మన డేట్ ఎలా అయితే ఫస్ట్ డే, ఫస్ట్ మంత్, మీరు చాలా చక్కగా చెప్పారు ఏ రోజున ఉగాది జరుపుకుంటాము అనేటువంటిది. ఏ డేట్ అని అన్నారు, పాడ్యం రోజున తిథి, మరియు పక్షం చెప్పారు, అలాగే మాసం కూడా చెప్పారు. సో అలా ఫస్ట్ ఏదైతే సతోప్రధాన స్థితి అనేటువంటిది ఉందో దాన్ని ఉగాది, యుగాది అని అనటం జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య గారు. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా చెప్పారు. అక్కయ్య గారు, ఈ పండుగ రోజున ముఖ్యంగా ఉగాది పచ్చడి, మిగతా అన్ని పండుగల్లో కూడా పచ్చడి అనేది చెయ్యం మనం, పిండి వంటకాలతో మనం పండగ చేసుకుంటాం. కానీ ఈ పండుగకి మాత్రం విశిష్టంగా ఉగాది పచ్చడి చేస్తాం. ఈ పచ్చడి యొక్క విశిష్టత వివరిస్తారా అక్కయ్య గారు? యాక్చువల్గా చూసినట్లయితే ప్రతి పండగకి మరియు ఆ యొక్క సమయానికి, సందర్భానికి ముడిపడి ఉన్నాయి పండుగలన్నీ కూడా. స్పెషల్లీ మనం భారతదేశంలో చేసుకునేటువంటి ప్రతి పండగకి కూడా కొన్ని అంటే ఓన్లీ పండగ అంటే సెలబ్రేషన్స్ రూపంలోనే కాకుండా వ్యక్తి మరియు వాతావరణం, వ్యక్తి మరియు సామాజిక పరిస్థితులు, వ్యక్తి ఆరోగ్యము, వ్యక్తి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్తో ఈ ఉత్సవాలన్నీ ఉన్నాయి. సో చూసినట్లయితే వ్యక్తి మరియు మన సామాజిక ఆరోగ్యం చూసినట్లయితే ప్రతి పండుగ కూడా మనల్ని అందరినీ దగ్గరికి తీసుకొస్తుంది. సమాజంలో ఉండేటువంటి వారందరూ కూడా ఒక బైండింగ్తో, ఒక కనెక్ట్తో ఉండడానికి తీసుకుని వచ్చేటువంటివి ఈ పండుగలన్నీ కూడా. వాస్తవంగా మనం కొద్ది రోజుల క్రితం చూసినట్లయితే శివరాత్రి జరుపుకున్నాము. శివరాత్రిలో కూడా అందరినీ ఒక దగ్గర కలిసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు గుళ్ళకి వెళ్తారు, లేదు బ్రహ్మకుమారీస్ వారు రకరకాల శివరాత్రి కార్యక్రమాలు జరిపాము, వేల మంది అందరూ కలిశారు. సో ఇవి ఏంటి, పండుగలన్నీ ఏంటి, ఒకరినొకరు కలుసుకోవడానికి, ఒకరినొకరు వారి యొక్క గ్రీటింగ్స్, లేదు వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ని షేర్ చేయడానికి వచ్చేటువంటివి. రెండోది, ఏ పండుగ అయినా కానీ వ్యక్తి మరియు ప్రకృతి ఏ విధంగా ముడిపడి ఉంది అనేటువంటిది చెప్తుంది. సో ఈ సమయంలో చూసినట్లయితే మనం చాలా మంచి సమయం, సంవత్సరం యొక్క ఆది సమయము చాలా మంచి సమయము. ఎందుకు అనంటే వసంత ఋతువు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కొత్త సంవత్సరము అని అంటే వసంత ఋతువు. వసంత ఋతువు అనగానే కోకిల యొక్క మంచి మంచి శబ్దాలు వింటూ ఉన్నాము. అన్ని చెట్లల్లో కూడా ఇప్పుడు కొత్తగా చిగుళ్ళు వచ్చాయి, పచ్చటి చెట్లు చూస్తూ ఉన్నాము. చలికాలం అయిపోయి కొద్దిగా గ్రీష్మ తాపం మొదలయ్యేటువంటి సమయము, కొద్దిగా భూమి వేడెక్కేటువంటి సమయము, ఎండాకాలం అనేటువంటిది రాబోయేటువంటి సమయము. మరి దీంతో పాటు మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి, ఎందుకంటే ఈ సంవత్సరం అనేటువంటిది మొదటి సమయము సంవత్సరానికి. సో ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈరోజు లేదు ఈ వారం 10 రోజులు ఏదైతే మనం ఒక శరీరానికి ఒక మంచి భోజనం పెడతామో, లేదు కొన్ని ఆచారాల రూపంలో,
ఆచరణ రూపంలో ఏవైతే చూపించారో వాటి ద్వారా వ్యక్తి యొక్క ఆరోగ్యం మెరుగుపడాలి అని ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి మార్పుల్ని మన యొక్క పండుగలతో పెట్టామనుకోండి, లేదు మన ధర్మంతో పెట్టామనుకోండి, అప్పుడు మానవులు సహజంగా చేస్తారు. ఊరికే చేయమంటే ఎవరు చేయరు. ఇప్పుడు చూడండి, మంచివి పౌష్టికాహారం తీసుకోండి, లేదు మంచి కషాయము ఇట్లాంటివి తాగండి హెల్త్ బాగుంటుంది అని అంటే మనం ఎప్పుడు చేయలేదు. కానీ లాస్ట్ టైం మనం కోవిడ్ టైంలో చూసినట్లయితే ప్రతి ఇళ్లల్లో కషాయాలు, ప్రతి ఇళ్లల్లో మంచి భోజనాలు, అందరు హ్యాపీగా హెల్తీగా ఉండడానికి చేతులు మంచిగా కడుక్కోవడము, హైజీనిక్ గా ఉండటము, ఇవన్నీ ఆ పరిస్థితి వచ్చేంత దాకా మనం ఫాలో చేయలేం. సో ప్రతి ఒక్క విషయము కూడా మన ధర్మంలో పండుగతో ముడిపట్టి ఉన్నాయి. సో దట్ ఆ పండుగ చేసినప్పుడు తప్పకుండా ఒక ఆచారం లాగా అయినా కానీ ఆ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి కొన్ని విషయాలను నేర్పించడం జరిగింది. సో దాంట్లో ఒకటే ఈ ఉగాది పచ్చడి మీరు అడిగినట్టు. సో ఉగాది పచ్చడి ఆరోగ్యప్రదాయిని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. వాస్తవంగా ఉగాది పచ్చడి ఆనందదాయిని. ఎందుకు అంటే ఆరోగ్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఆనందం తప్పకుండా ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటున్నాము, ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటున్నాము. సో అలాంటి మహాభాగ్యాన్ని చేకూర్చేటువంటిది ఆరోగ్యప్రదాయిని. కాబట్టి ఈ ఉగాది పచ్చడికి ఆరోగ్యానికి, వ్యక్తికి లేదు ఈ పండగకి చాలా ఎక్కువ క్లోజ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉందన్నమాట. సో ఉగాది పచ్చడి అనగానే ఇది అన్నిటినీ కలిపినటువంటి మిళితం. ఒక్కదాన్ని ఉగాది పచ్చడి అనము, ఎన్నో రకాలైనటువంటివి, అంటే 6 రుచులు ఉండేటువంటివి అన్నీ కూడా ఏదైతే ప్రకృతి మనకు ప్రసాదిస్తోందో ఆ 6 రుచులని కలిపి చేసినటువంటిది ఉగాది పచ్చడి. అది కేవలం పచ్చడిలాగా కూడా అనట్లేదు మనం, ఉగాది పచ్చడి ప్రసాదం. అందుకనే అన్నాను, ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటన్నిటికీ ఏదో కనెక్షన్ ఉంది. ఇది మెయిన్గా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి దాన్ని ప్రసాదం రూపంలో సేవిస్తున్నాము. సో 6 రుచులు ఏవైతే ఉన్నాయో ఆ 6 రుచుల్ని మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, మన టేస్ట్ ఈరోజు మారిపోయింది. ఎందుకు అనంటే, మీకు ఏ రుచులంటే ఇష్టము? కొంచెం కారము, తీపి, కొంచెం పులుపు, ఈ 3 రుచులు ఎక్కువ ఇష్టము. కానీ ఎన్ని రుచులు ఉన్నాయి? 6 రుచులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు. 6 రుచులు ఉన్నాయి. సో ఈ 6 రుచుల్లో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నీకు 3 రుచులే ఇష్టము. సో నీ టేస్ట్ బడ్స్ ఏమైపోయాయి అని అంటే ఆ 3 రుచులకే అలవాటు పడిపోయినాయి. కానీ వాస్తవంగా 4 పైన 6 టేస్ట్లో ఉన్నాయి టేస్ట్ బడ్స్. ఇంకొకటి, ఈ 6 రుచులు మన శరీరానికి అవసరము. కానీ ఈరోజు ఉండేటువంటి సొసైటీలో మనం మెలుగుతున్నటువంటి జీవన విధానంలో ఏమైపోయింది అని అంటే, మీరు చెప్పినట్టు ఏవో ఒక 2-3 టేస్ట్లే మనం ఇష్టంగా తింటున్నాము, అదే లోపలికి వెళ్తుంది. కానీ ఈ 6 రుచులు అవసరము శరీరానికి, ఆరోగ్యానికి. కాబట్టి నువ్వు ఇంకా 3 రుచులు తినమంటే తినవు. వగరంటే వద్దు, కొంచెం ఎక్కువ ఉప్పు ఉంటే కూడా సరిపోదు. సో ఇంకా మిగిలిన రుచులు పోవట్లేదు. సో ఎలా వెళ్ళాలి లోపలికి? అదే ఉగాది పచ్చడి ఇచ్చారనుకోండి, ప్రసాదం లాగా సేవించి తీసుకుంటాం. అందువల్ల 6 రుచులతో కూడుకున్నది ఆరోగ్యాన్ని ఇచ్చేదానికోసం ఇలా చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక రకంగా చూసినట్లయితే ఈ 6 రుచులు ఈ చైత్ర నవరాత్రుల్లో జరుపుకుంటాం మనం. ఈ 9 రోజులు, మొదటి రోజు నుంచి శ్రీరామనవమి పండుగ రోజు 9 రోజులు చైత్ర నవరాత్రులు. ఈ చైత్ర నవరాత్రుల్లో 9 రోజులు ఇలాంటివి హెల్త్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా కొన్ని కల్చర్స్లో చూసినట్లయితే చాలా మంది వేపరసం తాగుతూ ఉంటారు. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, లేదు కొంచెం పులుపు వేసుకొని కూడా తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది లోపలికి వెళ్ళాలి, వేప చేదు లోపలికి వెళ్ళాలి అని. ఎందుకంటే చేదు లోపల ఉన్నటువంటి ఏవైతే క్రిములు ఉన్నాయో శరీరంలో,
మనం రకరకాలు తినేసి లోపల డీటాక్స్ అవ్వట్లేదు, క్లెన్స్ అవ్వట్లేదు, లోపల చాలా క్రిములు ఉంటాయి. సో వాటన్నిటిని సంవత్సరానికి ఒక్కసారైనా ఆ టాక్సిన్స్ అన్నిటినీ వదిలించడానికి కోసము ఈ విధంగా మనము వేప రసాన్ని తీసుకోవడము, రోజు పరగడుపులో ఈ 8-9 రోజులైనా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. సో ఇవన్నీ చూసినట్లయితే హెల్త్కి సంబంధించినటువంటివి. సో ఉగాది పచ్చడి కూడా ఒక విధంగా చూసినట్లయితే ప్రసాదం అయితే ప్రసాదమే, కానీ దాంతోపాటు ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి ఆరోగ్యప్రదాయిని. ఈ ఉగాది పచ్చడి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాన్ని చాలా చక్కగా చెప్పారు అక్కయ్య గారు. మరి ఈ 6 రుచులు, షడ్రుచులు యూజ్ చేస్తాం కదా అక్కయ్య గారు ఈ పచ్చడికి, ఇవి కేవలం రుచి వరకేనా లేకపోతే మన జీవితంతో ఏనా ముడిపడి కూడా ఉంటాయి అక్కయ్య గారు? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకు అనంటే ఈ షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి మన సీజన్ కూడా చేంజ్ అవుతుంది అని అన్నాము, వసంత ఋతువు వస్తుంది అని అన్నాము, గ్రీష్మ తాపం అనేటువంటిది మొదలవుతుంది, కానీ వసంత ఋతువు మొదలైంది ఇప్పుడు. భారతదేశంలో బ్యూటీ ఏంటి అని అంటే చాలా దేశాల్లో ఒక 2 సీజన్లో లేదు 4 సీజన్లో ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా 4 సీజన్లకే ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కదా. కానీ వాస్తవంగా మనకి భారతదేశంలో 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువులు, ఈ 6 రుచులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధం మానవ జీవితంతో ఉంది. మానవుల యొక్క ఆలోచన విధానము, మానవుడి యొక్క భావాలు, భావనలు, ఫీలింగ్స్, ఇమోషన్స్ ఇవన్నీ కూడా ఈ రుచులు మరియు సీజన్స్తో ముడిపడి ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ 6 రుచులు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలా కనెక్ట్ అవుతూ ఉన్నాము అని అంటే చాలా రకాలైనటువంటి రోగాలు కూడా ఆ బ్యాలెన్స్ లేకుండా ఉండడం వల్ల, ఆ ఇంబ్యాలెన్స్తోనే ఈ విధంగా జరుగుతుంది అనమాట. రోగాలు కూడా రావడము, 6 రకాలైనటువంటివి లోపల వెళ్లకుండా మన వాత పిత్త కఫాలు కూడా బ్యాలెన్స్ లేకుండా రోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 6 రుచులు చూసినట్లయితే మన జీవిత విధానానికి అన్వయించినట్లయితే జీవితం యొక్క మొదటి సమయము, అదే మనం యుగాది అని అన్నాం. యాక్చువల్లీ యుగాలన్నిటికీ మొదటి యుగము సత్యుగము అని అన్నాం, కృతయుగము అని అన్నాము. ఆ కృతయుగాన్ని యాక్చువల్లీ ఉగాది అని అనొచ్చు. ఎందుకు అంటే అక్కడ పక్షుల యొక్క కిలకిల రావాలు, మానవులందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో హాయిగా ఆనందంగా ఉన్నారు. జీవితం అంతా చాలా సంతోషంగా ఉంది, ఒకరికొకరు చాలా మంచిగా కలిసిమెలిసి ఉన్నారు, మరి అందరు హెల్దీగా కూడా ఉన్నారు. సో అది ఉగాది. సో గీతాచార్యుల వారు గీతలో చెప్పిన విధంగా చూసినట్లయితే యుగాది అని అంటే మొదటి సమయం ఏదైతే ఉందో, సృష్టి యొక్క మొదటి సమయము, దాన్నే కృతయుగము లేదు సత్యుగం అని అనటం జరిగింది. అక్కడ మానవాళ్ళందరూ కూడా దేవీ దేవతల సమానంగా చాలా మధుర స్వభావులుగా ఉండేటువంటి వారు. ఆ మధురతకి చిహ్నంగా ఆ మానవుల్ని దేవీ దేవతలుగా చూపించటం జరిగింది. మరి అలాగే ఈ చక్రం యొక్క గమనం అంటే అది తిరుగుతుండటాన్ని చూసినట్లయితే సత్యత్రేతాయుగాలు అయిన తర్వాత అంటే మధుర స్వభావం నుంచి కొద్దిగా మార్పు అనేటువంటిది వచ్చింది. అంటే అక్కడే మానవుడి యొక్క స్థితి క్షత్రియుడు సమానంగా అయిపోయింది. దేవతల నుంచి క్షత్రియుల సమానంగా అయ్యాము. ఆ క్షత్రియులు అని అంటే చాలా ఎక్కువ పరాక్రమవంతులు, వీరులు. దానికి ఏ టేస్ట్ని మనం పెట్టొచ్చు అని అంటే కారము. అందుకనే కారం తింటే మంచి జోష్ వస్తుంది, అగ్రెసివ్గా ఉంటారు అని అంటారు. సో కారం అనేటువంటిది ఆ పౌరుషంతో ముడిపడి ఉంది. సో క్షత్రియులుగా అయిపోయాము. ఇంకా కొంచెం ముందుకు వచ్చేప్పటికీ దుఃఖము అశాంతులు కూడా జీవితంలో మొదలయ్యాయి. అంటే ఒకలాంటి బాధ, ఈ పులుపు ఇలాంటివి కూడా జీవితంలో మొదలయ్యాయి. మరి కలియుగంలోకి వచ్చేప్పటికీ మనకి నిరాశ, నిస్పృహలు ఇలాంటివి కూడా ఎక్కువైపోయాయి. అంటే ఒక ఒగరు స్వభావం అయిపోయింది. దీంతో మన యొక్క సంబంధాలు చేదుగా అయిపోతూ ఉన్నాయి. రైట్. ఇలాంటి సమయంలో, సృష్టి యొక్క అంతిమ సమయంలో మానవుడి స్థితి ఎలా అయిపోయింది అని అంటే ఒక విరక్తి వచ్చేసింది. ఇంకా వద్దు బాబు, ఈ శరీరమే వద్దు, ఈ జన్మ వద్దు అనే అంత విరక్తి భావం వచ్చింది. అంటే అది చేదు. రైట్. సో ఇలా యుగాది నుంచి
సృష్టి కాలగమనంతో అన్ని రుచులు ముడిపడి ఉన్నాయి. సో సుఖశాంతులతో ఉండేటువంటి సమయాన్ని వసంత ఋతువుతో పోల్చినట్లయితే కొద్దిగా ముందుకొచ్చిన తర్వాత గ్రీష్మ తాపం కూడా ఉంటుంది, ఆ తర్వాత వర్షాలు ఉంటాయి. ఇలా రకరకాల అయిపోయిన తర్వాత లాస్ట్ ఏంటి, శిశిర ఋతువు, ఆటమ్, అంటే ఆకులన్నీ రాలిపోయేటువంటి సమయము. అంటే సృష్టి ఎలా అయిపోయింది అని అంటే ఈ సమయంలో శిశిర ఋతువు లాగా అయిపోయింది. అంటే మానవుల్లో ఉండేటువంటి దుఃఖము, నిరాశ, నిస్పృహలన్నీ పెరిగిపోయి అందరి జీవితాల్లో సుఖశాంతులన్నీ కోల్పోయినటువంటి సమయము. మరి పరమాత్ముడు ఏమంటున్నారు అని అంటే, పిల్లలు మీరు నిరాశ నిస్పృహలకి బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే శిశిర ఋతువు తర్వాత మళ్ళీ వసంత ఋతువు. అంటే ఆకులు రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేటువంటివి వస్తాయి. సో మన జీవితం కూడా కొత్త చిగుళ్ళు అనేటువంటి వచ్చేటువంటి సమయము. తప్పకుండా ఆ కొత్త చిగుళ్ళు వచ్చే కంటే ముందు దుఃఖం అనేటువంటిది ఉండనే ఉంటుంది. ఈరోజు మా పెద్ద దీది గారు చెప్తూ ఉన్నారనమాట, ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలి అని అంటే ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తుంది. కానీ ఆ దుఃఖాన్ని కూడా ఎందుకు అనుభవిస్తుంది అని అంటే తన యొక్క బిడ్డకే జన్మ ఇస్తోంది అనేటువంటి సంతోషం అనేటువంటిది లోపల ఉంది. ఒక కొత్త జీవితం అనేది రాబోతోంది, దానికి నేను సో కొత్త జన్మకి నాంది పలుకుతోంది అనేటువంటి సంతోషం అనేటువంటిది తల్లికి ఉంటుంది. అందుకనే ఆ దుఃఖాన్ని కూడా భరిస్తుంది. అలాగే ఈ నిరాశ నిస్పృహల సమయంలో కూడా మనం దుఃఖాన్ని అనుభవించకుండా, కష్టము అని అనుకోకుండా, రేపు వచ్చేటువంటి పగులు, రేపు వచ్చేటువంటి వసంత ఋతువుని చూసినట్లయితే మన జీవితంలో మళ్ళీ చాలా సుఖము, శాంతిని అనుభవం చేస్తాము. అదే ఉగాది ఇస్తున్నటువంటి మనకి పెద్ద సందేశము. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య గారు. ఉగాదిలో ఉన్న షడ్రుచులు ఎలా మన జీవితంలో ఉన్నాయి, అలానే ఈ సృష్టి చక్రం గురించి, ఆది మధ్యాంతరాల గురించి, అలానే ఒక తల్లి తన బిడ్డకి ఎలా జన్మనిస్తుంది, ఎంత సంతోషంగా ఇస్తుంది. అప్పుడు ఆ టైంలో బాధ ఉన్నా కానీ చాలా సంతోషంగానే ఇస్తుంది. అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు అక్కయ్య గారు. మరి ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడితో పాటు పంచాంగం కూడా వింటాం. మరి ఈ పంచాంగం యొక్క విశిష్టత కూడా వివరిస్తారా అక్కయ్య గారు? ఉగాది కొత్త సంవత్సరము అని అంటే సంతోషం యొక్క సంవత్సరము. సో నాకు గుర్తున్నంత వరకు మా చిన్నప్పుడు, ఇప్పుడైతే సిటీల్లో ఉంటున్నాము కానీ అప్పట్లో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది ఉగాది పండుగ అని అనగానే పెద్దవాళ్ళని కలుసుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఉగాది పచ్చడి తినడము, అందరి ఇళ్ళకి వెళ్ళి పెట్టి వచ్చేవాళ్ళం అనమాట. అంటే ఆ ఆరోగ్య ప్రదాయాన్ని మనం ఒక్కరే పెట్టుకోవడం కాదు, ఇతరులకు కూడా పంచండి అనేటువంటి సందేశం ఇస్తోంది అది. దాంతోపాటు ఉయ్యాళ్ళు వేసేవారు మా ఊళ్ళో. అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉయ్యాళ్ళు లూగేవాళ్ళు అనమాట. ఇప్పట్లాంటి నార్మల్ సొఫిస్టికేటెడ్ ఉయ్యాళ్ళు కాకుండా చెట్లకు కట్టేటువంటి వాళ్ళు. అవి ఎంత పైకి వెళ్తే అంత సంతోషం. అంటే ఈ ఉయ్యలు కూడా మనకేం చెప్తుంది అని అంటే ఆనందంలో ఊగుతూ ఉండండి అనే దానికి ఒక సంకేతము ఈ ఉయ్యల కదా. ఉయ్యల అనగానే ఒక హ్యాపీనెస్ అన్నమాట, చూడంగానే ఆనందం వచ్చేసి చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఎంత పైకి వెళ్తూ ఉంటే అంత అది ఊపేప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా కానీ పైకి వెళ్తున్నాము అనేటువంటి సంతోషం. అలాగే ఈరోజు వచ్చే పరిస్థితులు కూడా మనల్ని ఊపేస్తూ ఉండొచ్చు, కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మళ్ళీ పైకి కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాయి. పరీక్ష కాకుండా న్యూ క్లాస్లోకి, కొత్త క్లాస్లోకి వెళ్ళడానికి వీలవ్వదు, పరీక్ష రాయాలి. సో అలా ఈ ఉయ్యలు గుర్తొస్తాయి. అలాగే మందిరాలకు వెళ్ళే వాళ్ళం, దేవాలయాలకు వెళ్ళే వాళ్ళము, అన్ని చోట్ల పూజలు చేయించేటువంటి వారు, ఒకరినొకరు కలుసుకోవడము, మళ్ళీ పెద్దవాళ్ళని కలవటం, మెయిన్గా వాళ్ళకి బట్టలు పెట్టేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళకి అందరికి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళకి. లాస్ట్ ప్రహసనం ఏంటి అని అంటే అఫ్ కోర్స్ బట్టలకి పూజ చేసేటప్పుడే పంచాంగం యొక్క పూజ మెయిన్. చాలా క్యూరియాసిటీతో వింటారు ఈ సంవత్సరం నాకు ఎలా ఉండిపోతుంది అని. ప్రతి పొద్దునంతా పంచాంగ పూజ కొంచెం శ్రవణం చేసినా కానీ మళ్ళీ ప్రతి ఊళ్ళల్లో ప్రతి ఇళ్లల్లో కూడా రాత్రిపూట లేదు సాయంత్రం నుంచి పంచాంగ శ్రవణం చాలా తప్పనిసరి. సో పంచాంగంలో ఏం చూస్తాం మనం మామూలుగా అంటే ఈ సంవత్సరం మనకి ఎలా లాభ నష్టాలు ఎలా ఉండబోతుంది, రాజ్య పూజ్యం ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, ఇవి చూస్తూ ఉంటాము.
సో పంచాంగము అనేటువంటిది మనకి ఏం చెప్తుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, పర్సనల్లీ నా లైఫ్ ఎలా ఉంటుంది కదా. ఇప్పుడు రాశి ఫలాల్లో మనం అదే చూస్తున్నాం, నా లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా ఇన్ జనరల్ సమాజం ఎలా ఉంటుంది, పాలిటిక్స్ ఎలా మారుతాయి, లేదు ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ప్రకృతి ఎలా మారుతుంది, వర్షాలు వస్తాయా, లేదు ఎండలు ఎలా ఉంటాయి, లేదు ఇంకేమైనా అవుతుందా, భూకంపాలు వస్తాయా, ఇలాంటివి కూడా ముందే ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సంవత్సరంలో మెయిన్గా క్రాప్స్ ఎలా ఉంటాయి, పంటలు ఎలా ఉంటాయి, ఏ పంటలకి మంచి దిగుబడి వస్తుంది, లేదు మంచి డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పంచాంగంలో మనం చెప్తున్నాము. సో వాట్ ఈస్ పంచాంగం యాక్చువల్లీ, ఎందుకని దానికి అంత ముఖ్యమైనటువంటి ఇది చేస్తున్నాము. ప్రతి పంచాంగంలో ప్రతి రాశులకి మనం చూసినట్లయితే 4 విషయాలు చూస్తాము. ఏంటి? ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము, 4 విషయాలు. మరి వాస్తవంగా చూసినట్లయితే పంచాంగము అని అంటే దాన్ని సంధి విచ్ఛేదం చేసినట్లయితే పంచ అంగము అంటే 5 అంగాలతో కూడుకున్నటువంటిది. ఇది మానవ జీవితంలో ఎలా తీసుకుని రావాలి అని అంటే 5 అంగాలతో కూడుకున్నటువంటి ఈ దేహము, ఈ దేహంతో చేసినటువంటి కర్తవ్యాలు, దానితో ఈ 4 విషయాలు ముడిపడి ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్ ఆదాయం. సో ఏ ఆదాయం జరగాలి? స్థూలంగా ఉన్నటువంటి డబ్బు ఆదాయాన్ని గురించి మాట్లాడుతున్నాము, కానీ ఈ పంచ అంగాల దేహంతో, పంచభూతాల దేహంతో ఎలాంటి ఆదాయాన్ని సంపాదించాలి, అది ముఖ్యమైనటువంటిది. అది జీవితాన్ని అన్వయించేటువంటి పంచాంగం. మంచి కర్మలు ఎప్పుడైతే చేశామో, మంచి మాటలు మాట్లాడామో, మంచి ఆలోచనలు చేశామో, నా గురించి కానీ ఇతరుల గురించి కానీ, దట్ ఈజ్ లైక్ అన్ అసెట్ ఫర్ మీ. అది నాకు ఆదాయము, నాకు అది అక్కడ ప్లస్ అవుతోంది, నా ఖాతా జమ అవుతోంది. ఇంకొకటి వ్యయము. సో పరమాత్మ మనకేం నేర్పిస్తున్నారు అని అంటే, వ్యయం అంటే ఖర్చు పెట్టడము. ఏం ఖర్చు పెట్టాలి? మనం ఎప్పుడు చూస్తాం ఆదాయం ఎక్కువ ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి. 10 రూపాయల ఆదాయం ఉంది అని అంటే ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చు పెట్టాలి, అలా ఉందా నా రాశిఫలము అని చూస్తున్నాము. సో ఒక 5, 6 ఉందనుకోండి, స్టిల్ బెటర్. కొంతమంది కొన్ని రాశులకి 1, 2 ఉంటుంది వ్యయము, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, నాకు ఈ సంవత్సరం చాలా ఆదాయము, పట్టిందల్లా బంగారమే, అంత మంచిగా జరుగుతుంది అని. సో వ్యయము ఇక్కడ పరమాత్ముడు ఏమంటున్నారు అంటే, చెడు కర్మలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, అనవసరమైనటువంటివి, పనికిరానటువంటివి, ఇతరులని లొంగ తీసేటువంటివి, లేదు వాళ్ళని కిందకి దింపేటువంటివి, అలాంటి కర్మలు, ఆలోచనలు, మాటలు, లేదు మీ సంబంధ సంపర్కాలు, మీ టైం వేస్ట్ చేయడం, దాన్ని తక్కువగా ఉపయోగించండి. ఓకే, అవునా? అప్పుడు పంచాంగం బాగుంటుంది. అవునక్కే గారు కదా. సో మన యొక్క ఆదాయము, వ్యయము, సో ఇది హైట్ ఉండాలి, అంటే ఇది ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి కదా. అదే మనం త్రాస్లో చూసినట్లయితే ఇది బరువు ఎక్కువ ఉండాలి, ఆదాయం ఎక్కువ బరువు ఉండాలి, ఇదేమో తక్కువ ఉండాలి. రైట్. రెండో విషయము రాజపూజ్యము, అవమానము. సో మన యొక్క ఆదాయం ఎంతైతే పెంచుతామో, మన మంచి తన గుడ్నెస్ని ఎంతైతే పెంచుతామో, అప్పుడు రాజపూజ్యం ఏమవుతుంది, మనకి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన యొక్క సంబంధ సంపర్కాలు, మన రిలేషన్షిప్స్, మన యొక్క అందరితో ఉండేటువంటి భావాలు, భావనలు బాగున్నాయనుకోండి, అప్పుడు మనకి దొరికేటువంటి రాజపూజ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అది సరిగ్గా లేదు అంటే అవమానం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి రాజపూజ్యం ఎక్కువ పెట్టుకోవాలి, అవమానాన్ని తగ్గించుకోవాలి అని చూస్తున్నాము. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ లైఫ్. ఇక్కడ పంచాంగము అంటే 2 రకాల పంచాంగాలు ఉన్నాయి. ఒకటి లిఖించిన పంచాంగము, రాశి ఫలాలు చూసుకుంటూ ఉన్నాము. లిఖించదగినటువంటి పంచాంగము,
వాస్తవంగా నేను ఏదైతే అంటూ ఉన్నానో, ఫేట్ అంటున్నాము, డెస్టినీ అని అంటున్నాము, అనేసుకుంటున్నాము, ఇవన్నీ లిఖించేశారు ఆల్రెడీ. రాశి ఫలాలు ఆల్రెడీ ఉన్నాయి అని, ఆల్రెడీ మన రాత ఇలాగే రాసిపెట్టి ఉంది. ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటాను అనేది రాసిపెట్టి ఉంది అని. ఇప్పుడు చూడండి, ఎవరైతే నాకు వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరము, లేదు నా యొక్క అవమానం ఎక్కువ ఉంది అని ఉందనుకోండి, అది విన్నారు, చూసేశారు, వాళ్ళకి లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి దివ్య? ఇంకా ఫిక్స్ అయిపోతారు, ఇలానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, చేసిన వేస్టే. ఒకలాంటి అసహనం వచ్చేస్తుంది, ఒకలాంటి నిస్పృహ, నిశ్చేష్టంగా అయిపోతాం, చెయ్యాలనుకున్నవి కూడా చేయలేకపోతాం, హోప్లెస్ అయిపోతాం. వాళ్ళ లోపల ఉండేటువంటి హోప్ అంతా సమాప్తం అయిపోతుంది. నేను ఏం చేసినా గానీ ఇది నాకు ఈ సంవత్సరంలో ఇలాగే రాస్తుంది అని. అప్పుడు వాళ్ళ కర్మలు ఎట్లుంటాయి అని అంటే ఆటోమేటిక్గా ఇంకా అలాగే అయిపోతాయి, నెగటివ్గా అయిపోతాయి కదా. సో లిఖించిన పంచాంగం కంటే ఎక్కువ లిఖింపదగినటువంటి పంచాంగం చాలా గొప్పది. ఈ పంచాంగాలతో నేను ఎలాంటి కర్మలు అయితే లిఖిస్తానో, ఎలాంటి ఆలోచనలు అయితే లిఖిస్తానో, ఎలాంటి మాటల్ని లిఖిస్తున్నానో, ఎలాంటి సంబంధాలను లిఖిస్తున్నానో, అది అసలైనటువంటి పంచాంగము. సో 5 అంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన యొక్క పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని చక్కగా నడిపించమని ఈ పంచాంగం నేర్పిస్తోంది. సో మనకు ఒక మోటివేషన్గా ఉన్నాయి అవన్నీ, మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ. కానీ నేనేం చెప్తున్నాను అని అంటే, అవే చూసి ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే కొంతమంది దాంట్లో వ్యయం ఎక్కువగా ఉండొచ్చు, అవమానం ఎక్కువ ఉండొచ్చు. అవే చూసి ఇంక ఫిక్స్ అయిపోయి ఈ సంవత్సరం అంతా నేను ఇంతే అని అనుకుంటూ ఉంటే అలాగే అయిపోతాము. కానీ మీ చేతుల్లోనే మీ పంచాంగం ఉంది, మీ చేతుల్లోనే మీ ఫలాలు ఉన్నాయి. మీరే మీ రాతని మార్చేదానికి నాంది పలికేటువంటి వారు, మీరే మీ రాతని లిఖించేటువంటి వారు, మీ జీవితానికి మీరే బ్రహ్మ. ఎప్పుడైతే ఈ పంచాంగాలతో సరైనటువంటి కర్తవ్యాలు చేస్తామో మన పంచాంగం నిజంగా బాగా అయిపోతుంది. అప్పుడంతా మీకు అవమానం కనిపించినా కానీ మీ లోపల ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మెయిన్. అక్కడ అవమానపరుస్తుంటే కూడా ఐ హ్యావ్ చాయిస్ టు టేక్. నేను అవమానాన్ని అనుభవించాలా, లేదు దుఃఖాన్ని, బాధని తీసుకోవాలా, లేదు నేను దులిపేసుకుని వెళ్ళిపోవాలా అనేటువంటిది నా చేతిలో ఉంది. సో ఎప్పుడు కేవలం ఆ ఫలాలను చూసి నా జీవితం ఇట్లాగే ఉంటుందేమో, ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందేమో అని మాత్రం మీ జీవితం యొక్క పంచాంగాన్ని రాసుకోకుండా ఉండకండి. తప్పకుండా మంచిగా రాసుకోండి. ఈ సంవత్సరం అంతా పేరే ఉంది, శోభాకృత నామ సంవత్సరము. శోభాయమానంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అదంతా కూడా మార్చేసేటువంటి బ్రహ్మగా మీ జీవితానికి మీరే అవ్వండి. చాలా అద్భుతంగా చెప్పారు అక్కయ్య గారు. ఆధ్యాత్మికత వివరణతో కూడిన పండుగని ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఎలా మన వ్యయాన్ని తగ్గించాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, రాజ్య పూజాన్ని పెంచుకోవాలి, అవమాన స్థితిలో వచ్చినా కానీ మనం దాని నుంచి నేర్చుకుని ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని చాలా అద్భుతంగా చెప్పారు. అలానే అక్కయ్య గారు, ఈ ఉగాదికి మనం ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటాం, వేప మండలిని కడతాం. దీని వెనుక ఉన్న రహస్యం కూడా వివరిస్తారా? యాక్చువల్లీ ఉగాది పండుగ అనగానే మనకి ప్రకృతి యొక్క పండుగ అని అనుకున్నాం ఇంతకుముందు. 4 ఆస్పెక్ట్స్ చూసినట్లయితే, మొదట్లో చెప్పినట్టు వ్యక్తి, వారి యొక్క ఆరోగ్యము, వ్యక్తి మరియు సమాజము, వ్యక్తి మరియు ప్రకృతి, వ్యక్తి మరియు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి. ఈ 4 విషయాలు ప్రతి పండగకి ఉన్నాయి. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనము ఆధ్యాత్మికత వచ్చింది, ఆరోగ్యం గురించి కూడా మాట్లాడాము, సమాజంలో ఎలా తీసుకుని రావాలి అనేటువంటివి కూడా మాట్లాడాము. మరి ఆరోగ్యం గురించి కూడా మనం చెప్పుకున్నాము, ఎలా అయితే ఆరోగ్యప్రదాయిని అని. మరి ఇంకొకటి ప్రకృతితో కూడా ముడిపడి ఉంది అని అనుకున్నాము. మరి వాస్తవంగా ఈ పండుగ ప్రకృతితో ముడిపడినటువంటి పండుగ. సో కొత్త సంవత్సరము అననంగానే ఆ కొత్త సంవత్సరాన్ని తీసుకొని వచ్చేదానికి గుర్తుగా మనము చాలా పండుగలకి ఇలా కట్టుకుంటాం. మనము మామిడి తోరణాలు కడతాము, కానీ వేప మండలిని కట్టడము, కల్లాపి జల్లుకోవడం ఇళ్ల ముందర,
అవన్నీ ఎక్కువగా ఈ పండగకి జరుగుతూ ఉంటాయి. సో వాస్తవంగా కొత్త తోరణాలు కట్టడము, ఆ లేత చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి, కొత్త ఆశల్ని మన జీవితంలో తీసుకొని రావడము, కొత్త విధానాల్ని మన జీవితంలో తీసుకొని రావడానికి గుర్తు. ఇంకొకటి, ఇది ప్రకృతితో ముడిపడి ఉంది అని అనుకున్నాము. అంటే ప్రకృతి మనకి ముందే ఏవైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి రోగాలు ఉన్నాయనుకోండి, లేదు గ్రీష్మ తాపంతో చిత్తచాంచల్యాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే చాలా రకాలైనటువంటి మూడ్ స్వింగ్స్ అనేటువంటివి ఉంటాయి ఎండాకాలము అది వస్తే. దానికి తగినట్టుగా ఉండడానికి మీరు చూసినట్లయితే ఈ రోజు నుండి మరి ఎండాకాలం అంతా కూడా ఎక్కువగా మజ్జిగ తాగడము, లేదు నవంబర్ వరకు అయితే స్పెషల్లీ వడపప్పు, పానకము, ఇవన్నీ అంటే లోపల ఉండేటువంటి శరీరం యొక్క వేడి తాపం ఏదైతే ఉందో దాంతోపాటు చిత్తచాంచల్యాలన్నింటినీ కూడా శాంతపరిచే దానికోసం మనం తీసుకునేటువంటి ఇవన్నీ అంటే వేడి తగ్గించేటువంటివి, తంపు చేస్తాయి అని అంటాము, అంటే లోపల వేడిని తీసేస్తాయి. సో ఇలా చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇళ్లలోకి ఏ క్రిమి కీటకాలు కూడా ప్రవేశించకుండా ఇట్స్ ఆల్ మనం చూసినట్లయితే పసుపు అంటాము, పసుపు పూస్తున్నాం గుమ్మాలకి, అంటే ఇది యాంటీబయాటిక్. అవునక్కే గారు. అలాగే ఇళ్లలో ముందర ఏదైతే మనము కళ్ళాపు చల్లడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియాని ఆపేస్తున్నాయి. ఈ రోజు మనము యాంటీ అలర్జెంట్స్ అంటూ ఉన్నాము, అలాంటివి రకరకాల శబ్దాలని ఉపయోగిస్తున్నాం. కానీ మన పెద్దవాళ్ళు అప్పుడే నేర్పించారు ఇవన్నీ, ప్రతి పండుగకి చేసుకోండి, లేదు వారానికి ఒకసారి అలా జల్లుకోండి అని చెప్పడంలో బ్యాక్టీరియాని ఇంట్లోపలికి తీసుకొని రాకుండా క్రిమి కీటకాలను అక్కడే నాశనం చేసే విధంగా. అందుకనే గుమ్మాలకు కూడా కడుతున్నటువంటి వేప మండలు, ఆ చేదుతనం ఏదైతే ఉందో అది వాటన్నిటిని దహింప చేస్తుంది, నాశనం చేసేస్తుంది అని చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద నేచర్. మనము ఎంత నేచర్కి దగ్గరగా వెళ్తున్నామో అంత మన ఆరోగ్యాలు బాగుంటాయి. కానీ ఈరోజు మనము అర్బనైజేషన్ అంటూ ఉన్నాము, లేదు చాలా ఎక్కువ టెక్నాలజికల్గా ముందుకు వెళ్తున్నాము అని ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వెనకపీట వేసేస్తున్నాము. కానీ ఇవన్నీ ఆరోగ్యము మరియు ప్రకృతితో మన యొక్క కనెక్షన్ని చెప్పేటువంటివి. సో ఇవన్నీ చేసుకోవాలి. కానీ దాంతోపాటు కొత్త ఆశల్ని మన లోపల చిగురింప చేయడానికి, ఎలాంటి నెగటివిటీ వచ్చినా కానీ మనం వాటితో కుంగిపోకుండా, నిరాశ నిస్పృహల్లోకి రాకుండా ఎప్పుడు కొత్త ధనాన్ని మనం ఆస్వాదించేదానికి గుర్తుగా ఈ రోజు నుంచి మనం మొదలు పెడతాము. అందుకనే ఈ రోజు నుండి మనం చూసినట్లయితే కొన్ని నెలల నుంచి మంచి రోజులు లేవు అని అనేవాళ్ళు అనమాట. చాలా రకాలైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి వారు కాదు. ఈ రోజు నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతాయి అని రకరకాల ఫంక్షన్స్ కానీ లేదు ఇంకేమైనా అన్ని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మంచి రోజులు అని. మరి ఈ రోజు ఏదైతే మనం చేస్తామో, మామూలుగా మనం చిన్నప్పుడు కూడా ఈ రోజు ఏం చేస్తామో సంవత్సరం అంతా అలాగే జరుపుకుంటాము అని అంటూ ఉంటాం, అవునా? అందుకనే మంచి బట్టలు వేసుకుంటాము, ఎవరితో పోట్లాడకూడదు అని అనుకుంటాము. ఆ రోజు అందరితో మంచిగా ఉండటము, మంచి భోజనాన్ని తినడము, దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టడము, మరి ఆ రోజు కొంచెమైనా చదువుకోవాలి అని అనుకుంటాము కదా. ఎందుకనంటే సంవత్సరం అంతా మళ్ళీ మంచిగా చదువుకుంటాము అని చెప్పేసి అని అంటూ ఉన్నాము. అంటే ఈ రోజు చేసిన పని సంవత్సరం అంతా గడుస్తుంది. సో అ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని అంటూ ఉన్నాము. అంటే మంచిగా మొదలు పెడితే అదే సగం చేసేసినట్టు అని. సో దానికోసమే మనం ఈ రోజు ఎలా ఉంటే అలాగే సంవత్సరం అంతా గడుస్తుంది అని. సో ఈ రోజు ఒక్కరోజే కాదు, మనం నిజంగా ఈ ఏవైతే ఆచారాలు చెప్పారో ఇలాంటివి అర్థవంతంగా ఆధ్యాత్మికంగా మనం నిజంగా జరుపుకున్నట్లయితే అవి చేసుకోవాలి. దాంతోపాటు అది ఇచ్చేటువంటి సందేశాన్ని మన జీవితంలో తెచ్చినట్లయితే నిజంగా మన జీవితము, మన సంవత్సరము శోభాయమానంగా ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు అక్కయ్య గారు. క్రిములు అనేవి మన ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆపేస్తున్నాం మనం. మన పెద్దవాళ్ళు ఆ రకంగా మనకి పద్ధతుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం చేసినవి. అలానే చాలామంది ఈ ఉగాది రోజునే వాళ్ళ జీవితంలో మార్పు రావడానికి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో తీసుకుంటారు. మీరు అన్నట్టు ఏ గుడ్ స్టార్ట్ ఈస్ హాఫ్ డన్. సో వాళ్ళు అందుకే ఈ ఉగాది రోజున ఏదైతే మంచి సంకల్పం తీసుకోవాలనుకుంటారో వారి జీవితంలో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని తీసుకుంటూ ఉంటారు. మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి సంవత్సరాలు వచ్చేసాయండి.
న్యూ ఇయర్కి కూడా న్యూ ఇయర్ అని అంటున్నాం, కొత్త సంవత్సరం అని అంటూ ఉన్నాము. అలాగే ఫైనాన్షియల్ న్యూ ఇయర్ April 1st రాబోతుంది ఇప్పుడు. సో అప్పుడు కూడా కొత్త సంవత్సరం అని అంటూ ఉన్నాము. అసలైన కొత్త సంవత్సరం ఏది మరి ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు అదే గుజరాతీలను చూసినట్లయితే దివాళీ అప్పుడు దీపావళికి కొత్త సంవత్సరం అని అంటున్నారు. సో వాస్తవంగా కొత్తదనం అనేటువంటిది మన జీవితంలో తీసుకొచ్చే సంకల్పం చేస్తే అది ఈ రోజా రేపా అనేటువంటి విషయం కాదు, ఏ రోజైనా కానీ ఒక కొత్తదనంతో ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. సో ఇలాంటి సంవత్సరాన్ని శోభాయమానంగా మీ అందరూ జరుపుకోవాలనేటువంటి శుభ సంకల్పంతో దివ్య మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరము మీరు మీ జీవితాన్ని ఆనందప్రదంగా విజయవంతంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని మీరు ఎక్కాలి. మరి మన సమాజము, మన దేశము, మన ప్రపంచం కూడా శాంతి వైపు ప్రయాణించాలనేటువంటి సందేశము మీ అందరి జీవితాల్లో ఆరోగ్యము, సంతోషము, ఆనందం కూడా ఇంకా ఇంకా ఎక్కువగా రావాలనేటువంటి సంకల్పంతో మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. చాలా బాగా చెప్పారు అక్కయ్య గారు. మేము కూడా ఈ సంవత్సరం ఆధ్యాత్మికతో కూడిన ఉగాది పండుగనే జరుపుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య గారు. థ్యాంక్ యూ. విన్నారు కదా, మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.